శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాలు మీకు అందరికీ నమస్కారం అండి. శివాంధ్రహరిలో ఈరోజు 31 శ్లోకానికి వచ్చాం. 31 శ్లోకం. నాలంబా పరమోపకారకం ఇదం త్వేకం పశూనాం పతే పశ్యన్ కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుం సర్వామత్యపలాయనౌషధం అతిజ్వాలాకరం భీకరం నిక్షిప్తం గరళం గళే నగిళితం నోద్గీర్ణమేవ త్వయా. ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు గారు శివుడు చేసినటువంటి లీలా విలాసాన్ని వర్ణిస్తున్నారు. అది కూడా హాలాహల భక్షణం అనేటువంటి ఆ లీలను వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో. ఆ వర్ణన ద్వారా స్తోత్రం చేస్తున్నారు స్వామి. ఈ క్షీరసాగర మదనంలో జరిగినప్పుడు హాలాహలం వచ్చింది. ఆ క్షీరసాగర మదనం ఎందుకు జరిగిందంటే, మొదట విష్ణుమూర్తి దగ్గరికి దుర్వాస మహముని వెళ్తాడు. ఆయన వెళ్ళినప్పుడు భక్తుడు వచ్చాడని చెప్పి విష్ణుమూర్తి తన మెళ్ళలో ఉండే పూలమాల ప్రసాదంగా ఇస్తాడు. అది తీసుకొని వస్తూ ఉంటే ఎదురుగా ఇంద్రుడు ఐరావతం మీద వస్తుంటాడు. ఇంద్రుడు అప్పుడే రాక్షసులతో యుద్ధం చేసి గెలుపు సాధించిన ఆ గర్వంతో వస్తుంటాడు. అందువల్ల ఈ దుర్వాసుడు ఆయనకి ప్రసాదంగా ఇస్తాడు ఆ పూలమాలను. దాన్ని తీసి ఐరావతం మెళ్ళ వేస్తాడు ఆ ఇంద్రుడు. ఆ ఐరావతం దానికేం తెలుస్తుంది దాని విలువ, దాన్ని తీసి నేలకేసి కొడుతుంది. అప్పుడు దుర్వాస మహాముని కోపం వస్తుంది. విష్ణుమూర్తి అంతటి వాడు ఇచ్చిన దాన్ని నేలకేసి కొట్టిస్తావు అని చెప్పి, నువ్వు ఏది చూసుకొని గర్వపడుతున్నావో నీ ఐశ్వర్యం అంతా పోయి సముద్రంలో పడుగాక అని శపించేస్తాడు. శపించిన తర్వాత ఆయనకేం దిక్కుదోచదు. తర్వాత బృహస్పతిని వాళ్ళపై కలిసి బాధ చెప్పుకొని ఏడుస్తాడు. ఏం చేయమంటారంటే, సముద్రంలో పడిన దాన్ని సముద్రం నుంచి తీసుకొచ్చుకోవాలా అని చెప్తారు. మళ్ళీ విష్ణుమూర్తి ప్రార్థిస్తాడు. విష్ణుమూర్తి ఆ మాట చెప్తాడు, నీ లక్ష్మీదేవి నీ దగ్గరికి రావాలంటే నీవు అక్కడ సముద్రాన్ని పాల సముద్రాన్ని చిరికితేనే వస్తుందని చెప్తాడు. తర్వాత పాల సముద్రం చిరకడానికి కోసం మొదలు పెడితే వాడకు అనేక సందేహాలు వస్తాయి. ఎలా చిరకాలి పాల సముద్రాన్ని అంటే, అప్పుడు మంద్ర పర్వతాన్ని తీసుకొచ్చి కవంగా చేసుకోవాలని అనుకుంటారు. మరి కవంగా చేసుకుంటే దేవతలు ఒక్కళ్ళే చేయడం కష్టం కాబట్టి ఆ రాక్షసులకు కూడా ఆశ చూపిస్తారు. మీరు కూడా రాండి విజయానికి ఇదని చెప్పరు, ఐశ్వర్యం అని చెప్పరు. అమృతం వస్తుంది, అమృతం కోసం చిరుకుతున్నాం అని చెప్పి వాళ్ళని తీసుకొస్తారు. వాళ్ళు దానికోసంగా వచ్చి సహకరిస్తారు. అక్కడ కూడా మళ్ళీ మంద్రపర్వతం చిరకడం కోసంగా వాసుకి పాముని తెచ్చి కడతారు. ఆ వాసుకి పాముని తోక దగ్గర ఎవరు పట్టుకోవాలా, తల దగ్గర ఎవరు పట్టుకోవాలని ఒక ఇది వస్తుంది. అప్పుడు దేవతలు మేము తల దగ్గర పట్టుకుంటామంటే రాక్షసుల కోపం వచ్చి, మేము శ్రేష్టమైన తట్టు పట్టుకోవాలా, మేమే తల దగ్గర పట్టుకుంటాం, మీరు తోక దగ్గర పట్టుకోమని చెప్తారు. సరే అని చెప్పి పట్టుకుంటారు. చిరుకుతూ ఉంటే మందర పర్వతం మునిగిపోతుంది. అప్పుడు మళ్ళీ విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు. విష్ణుమూర్తి వచ్చి ఆయన కింద కూర్మ అవతారంగా వచ్చి ఆ యొక్క మందర పర్వతాన్ని పైకి ఎత్తుతాడు. ఇంకా చిరకడం మొదలుపెట్టిన తర్వాత అటు ఇటు చిరకడంలో ఆ వాసుకి పాము ఒరుసుకొని అది తన నోటి నుంచి వేడి విషవాయువును కప్పుతుంది. కానీ దానికి ఓర్చుకుంటారు రాక్షసుడు. వాళ్ళే అడిగారు కాబట్టి ఓర్చుకుంటారు. ఇంకా కానీ మొట్టమొదటి చిరికేటప్పుడు మొట్టమొదట దాంట్లోంచి విషం వస్తుంది, భయంకరమైన జ్వాల వస్తుంది. ఆ జ్వాల రంగానే మాత్రం ఎక్కడి వాళ్ళు అక్కడ పరిగెత్తి పారిపోతారు రాక్షసులు, దేవతలు అందరు. ఆ దేవతలు మాత్రం పరిగిస్తూ పోతూ వాళ్ళకి ఇంకేం దిక్కుదోచదు. విష్ణుమూర్తిని ప్రార్థించే పరిస్థితి కాదు. విష్ణుమూర్తి అక్కడ కూర్మావతంలో కూర్చో ఉన్నాడు. అందుకని పరిగెత్తుకుంటూ శివుడికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి రక్షించమంటే అప్పుడు శివుడు వచ్చి ఆ హాలాహలాన్ని మింగుతాడు.
ఆ భయంకరమైన ఆ జ్వాలను మింగుతాడు. ఆ సన్నివేశాన్ని మనకి ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు. నాలంబా స్వామి, ఇదొక్కటి చాలు చాలు, నాలంబా చాలు. పరమోపకారకం, పరమ ఉపకారం స్వామి. విశ్వానికంతటికి నువ్వు చేసిన ఉపకారము నిన్ను మించి చేయగలవాడు ఇంకెవ్వరు లేదు. ఎంత సహాయం చేసావయ్యా, ఎంత ఉపకారం చేసావయ్యా, ఎవరు చేయగలుగుతారు ఇటువంటి ఉపకారాన్ని? ఆ యొక్క భయంకరమైన విషం వస్తుంటే దాని నుంచి అందరిని రక్షించడం కోసంగా నీవు సిద్ధపడ్డావు, ఉపకారం చేయడం కోసంగా. పరమోపకారకం, పరమ అంటే చాలా, ఇంకా దాన్ని మించింది లేదు, అంతటి మించిన ఉపకారం ఇంకోటి లేదు. అటువంటి ఉపకారం నువ్వు చేసావు, ఉన్నతమైంది. ఇదం త్వేకం పశూనాం పతే, ఇదం త్వేకం, ఇదొక్కటి చాలయ్యా, ఇదొక్కడే నువ్వు చేసిన దాంట్లో అన్ని లీలల్లో కూడా చాలా గొప్పది, అసలు దీన్ని మించింది ఇంకోట్లేదు. అటువంటి ఉపకారాన్ని ఇదొక్కటాన్ని నువ్వు చేసేసావు. ఎవరివి? పశూనాం పతే, పశువులు సమస్త జీవరాశికి పతి అయిన వాడు. ఈ సమస్త జీవరాశిని రక్షించాలనే ఉద్దేశంతో, ఉపకారం చేయాలనే ఉద్దేశంతో ఇదొక్క పని చేసావు నువ్వు, చాలు. ఇదొక్క పని చాలు నీ గొప్పతనం చాటడానికి. నీ అంత త్యాగశీలు ఇంకెవరు ఉంటారు స్వామి. నీవు ఈ సమస్త జీవరాశి కోసంగా ఏమి ఉపకారం చేశావయ్యా. పశ్యన్, ఒక్కసారి చూశాట, ఆ జ్వాలంతా వస్తుంటే ఆ విషం జ్వాలలు చూశాట. ఒక్కసారి చూసి కుక్షిగతాన్, కుక్షి తన పొట్టలో ఉన్నటువంటి చరాచరగణాన్, కదిలేవి కదలనివి, అటువంటివంతా ఈ విశ్వం అంతా ఉండేవన్నీ కదిలేవి కదలనివే కదా ఉండే విశ్వం అంతా, అవంతా చూసాట ఒకసారి. తన పొట్టలో ఉన్నాయి అన్ని లోకాలు, కొన్ని కదులుతున్నాయి, కొన్ని కదలడంలా, అట్లా ఉన్నాయి. వాటి అన్నిటిని ఒక్కసారి చూసాట. బాహ్యస్థితాన్ రక్షితుం, ఆ లోపలుండే లోకాలు రక్షించాలనే ఉద్దేశంతో, బాహ్యం బయట ఉన్న లోకాలను రక్షించాలనే ఉద్దేశంతో ఆయన ఏం చేశాట, సర్వామర్త్య పలాయనౌషధం, సర్వామర్త్య పలాయనం, అందరూ అమరులు ఈ దేవతా సమూహం అంతా కూడా పారిపోతున్నారు ఆ విష జ్వాలలు చూసి. కానీ ఔషధం, అటువంటి ఆ జ్వాల ఎలా వస్తున్నది, అతి జ్వాలాకరం భీకరం, భయంకరమైంది జ్వాల, పెద్ద అగ్ని జ్వాలలు వస్తున్నాయట. దాన్నంతా కలిపి ఔషధం ఒక్క మాత్ర చేసి పారేశాడు. అంత పెద్ద జ్వాలనంతటిని కూడా అంతటికి వ్యాపించి విషజ్వాలలు వస్తుంటే దాన్నంతటిని కలిపి ఒక చిన్న గుడికలాగా చేసాట, ఔషధం మందులాగా చేసాట. చేసేసి నిక్షిప్తం అంటేనే దాన్ని మింగేశాడు, మింగి నిక్షిప్తం కంఠంలో పెట్టేశాడు. గరళం, ఆ విషాన్ని గళే కంఠంలో పెట్టేశాడు. అంత భయంకరంగా ఉన్న ఆ జ్వాలని దాన్ని తీసుకొచ్చి ఒక ఔషధంలాగా చేసి తన కంఠంలో పెట్టేసుకున్నట్ట. గళే నగిళితం, అట్లని చెప్పి పూర్తిగా మింగేలేదు, పూర్తిగా పొట్టలోకి మింగలేదు. నోద్గీర్ణమేవ త్వయా, నోద్గీర్ణం బయటకు ఉమ్మేయలేదు, వేసుకున్నాడు గొంతులో, వేసింది ఇక్కడే నిలబెట్టేశాడు. పొట్టలోకి పంపించలేదు, ఇటు పైకి ఉమ్మేయలేదు, రెండు చేయలేదు. ఏమయ్యా, ఎంత కష్టమయ్యా. అటువంటి భయంకరమైన జ్వాలతో ఉండే ఆ అగ్ని జ్వాలల్ని ఏ విధంగా కంఠంలో నిలబెట్టావయ్యా. అటు పొట్టలోకి పోనీయకుండా, ఇటు బయట ఉమ్మేయకుండా ఎలా నిలబెట్టావు అసలు. మనమే ఒక మాత్ర వేసుకున్నాం అనుకోండి, గొంతు నిలబడితే మనం తట్టుకోగలమా, అల్లాడిపో ఊపిరాడక. కానీ ఆయన అక్కడే నిలబెట్టేస్తున్నాడు. ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం ఆయన ఫోటోల్లో అంతా, ఆయన లీలల్లో చూసినప్పుడు అది అట్లే మనకు నీలకంఠుడు, నీలమైన కంఠంతో కనిపిస్తున్నాడు. ఆయన మింగలేదు, కక్కర్లేదు, అట్టే పెట్టుకున్నాడు. కాబట్టి ఇటువంటిది నువ్వు చేసిన ఈ సాహసం,
ఎవరు చేస్తారయ్యా? ఎవరు చేయగలరు అసలు? ఇంత గొప్ప కార్యాన్ని సాధించావయ్యా, ఇదొక్కటి చాలయ్యా నీ గొప్పతనాన్ని చాటడానికి. ఇంత ఉపకార బుద్ధి, ఇంత అందరి మీద దయ చూపించే గుణం ఇంకెవరికి ఉంటుంది? నీలకంఠుడివి, నీలకంఠుడివి, నీకే సాధ్యం ఇది స్వామి. నువ్వు తప్ప ఇంకెవరు చేస్తారయ్యా? ఎవరు చేయగలరు ఈ సాహసం? ఎవరికైనా సాధ్యం అవుతుందా అని చెప్పి అది ఒక్కటి చాలు అనే ఒక్క మాటతోనే చెప్పేశాడు అన్ని మాటలు. ఒకే మాట, నాలంవా పరమోపకారకం ఇదం త్వేకం ఇదం తు ఏకం. ఇదొక్కటే నువ్వు చేసిన అన్ని లీలల్లోకి హైలైట్. ఇదొక్కటే. ఎన్నో చేసావు నువ్వు, కానీ వాటి అన్నింటిలో కల్లా చాలా గొప్పదయ్యా ఇది మాత్రం నువ్వు చేసిన సాహసం. ఏమంటే నీ లోపల అన్ని లోకాలు ఉన్నాయి, నీ బయట అన్ని లోకాలు ఉన్నాయి. లోపల బయట లోకాలు పెట్టుకున్నావు. లోపలికి మింగితే లోపల ఉండే కుక్షిగతాన్ పొట్టలో ఉండే లోకాలు కలిపోతాయి, బయట ఉమ్మేస్తే బయట లోకాలు కలిపోతాయి. అలా ఏమీ జరగకుండా, ఏ మార్పు జరగకుండా, ఏది కాలిపోకుండా అంత పెద్ద జ్వాలని ఒక్క గుళిక, ఒక ఔషధంలాగా చేసేసుకొని మింగేసావు కదయ్యా. ఎలా సాధ్యమైంది నీకు ఇది? అసలు ఎలా చూసావు? పశ్యన్, ఎలా చూసావు? చూచిన దాన్ని మళ్ళీ ఎంత ఆలోచించావు వెంటనే? అయ్యో ఇది ఈ జీవులంతా కూడా ఎంత నరకం అనిపిస్తారో ఈ విషయం తగిలితే అని ఆ విషయాన్ని ఎంత తొందరగా గ్రహించావు. ఆలస్యం కూడా చేయలేదే నువ్వు. నిన్ను అడగడం ఆలస్యం. ఆ దేవతలు వచ్చేసావు వెంటనే. వచ్చిన వాడు వెంటనే ఏం చేస్తున్నావు? అయ్యో నేను మింగితే నా లోపల ఉండేవంతా నశించిపోతాయి, బయట ఉంచితే బయట వాళ్ళ లోకాలు నశించిపోతాయి, అందరినీ రక్షించాలి అని వెంటనే నువ్వు నీ కంఠంలో పెట్టుకున్నావు. ఏమయ్యా, ఏం ఉపకారం అయ్యా నువ్వు చేసింది? ఇంత ఉపకారం చేయగలవాళ్ళు ఎవరన్నా ఉన్నారా అసలు? ఎవరికి సాధ్యం అవుతుందయ్యా ఈ ఉపకారం చేయడానికి అని పరిపరి విధాలుగా స్తోత్రంలాగా చెప్తున్నాడు ఈ శ్లోకాన్ని. నిజానికి మనం గమనిస్తే ఈ క్షీరసాగర మదనంలో మొదటి నుంచి లాస్ట్ వరకు వాడికి అన్ని రకాలుగా సహాయం చేసిన వాడు విష్ణుమూర్తి. ఎందుకని? అమృతం వచ్చిన తర్వాత కూడా మోహిని అవతారం ఎత్తినవాడు, ముందు కూర్మ అవతారం ఎత్తినవాడు, అన్ని అవతారాలు కూడా అక్కడే దాల్చాడు ఆయన. ఉన్నట్టుండి ఏ అవసరాన్ని బట్టి ఏది కావాలంటే అది ఆ రూపంలో వచ్చాడు. ఆ వాసుకి రక్షణ చేసినవాడు ఆయనే, ఆ మందర పర్వతాన్ని చేసేటప్పుడు ఉపయోగపడినవాడు ఆయనే, అన్ని రకాలుగా సహకరించాడు. ఒక్క విషయం దగ్గరికి వచ్చేసరికి ఆయనే అన్నింట్లో దూరున్నాడు. ఇంకా తప్పనిసరి వాళ్ళు శివుని ప్రార్థించారు. ఇంకా బయట అసలు దీనికి సంబంధం లేకుండా బయట కూర్చున్నవాడు ఒక్క శివుడే. అందరు దేవతలు అందరూ అక్కడే ఉన్నారు, ఒక్కడు మాత్రమే సపరేట్గా ఉన్నాడు. మళ్ళీ ఆయన పోయి పిలుచుకొచ్చి ఆయన్ని మళ్ళీ సహాయం తీసుకున్నారు. ఎందుకంటే దేవతలు కూడా దిక్కు అసలు ఎక్కడికి పరిగెత్తాలా, ఎవరిని పిలవాలో కూడా అర్థం కాలే. పరిగెత్తారు అంతే. వాళ్ళు ఆ విష జ్వాలలు చూడంగానే వాళ్ళు పరిగెత్తిపోయారు. నేరుగా పోయి శివుడినే ప్రార్థించేశారు. ఇంకా శివుడే పిలవగానే వెంటనే వచ్చాడు. అనేం ఆలస్యం కూడా లేదు. రావడం డెసిషన్ కూడా తీసేసుకున్నాడు. లేట్ చేయకూడదు, లేట్ చేస్తే నా పొట్టలో ఉండే వాళ్ళు నశిస్తారు, బయట ఉండే విశ్వం నశిస్తుంది, అందుకని అందరిని రక్షించాలని చెప్పి కంఠంలో పెట్టేశాడు. ఇది సాధ్యమయ్యే విషయమా కంఠంలో పెట్టడం అంటే? అందులో అంత మంట ఉండే, అది ఎంత మాత్రగా చేస్తుంది మంటే కదా. ఆ మండే దాన్ని పెట్టుకొని ఆనందంగా ఉన్నాడంటే ఏమనుకోవాలి? ఆ నీలకంఠుడు అనే పేరు శాస్త్రంగా నిలిచిపోయింది. ఆయన తెల్లని ఆయన శరీరంలో కంఠం మాత్రమే నల్లగా అయింది. ఎందుకయింది? ఆ విషం వల్ల అని ఎంత చక్కగా చెప్పండి. ఆ దృశ్యాన్ని మన కంటి ముందు చూపిస్తున్నారు ఆది శంకరాచార్యులు. శ్లోకం ద్వారా మనం ఆ దృశ్యాన్ని చూస్తున్నట్టుగానే ఉంది. అప్పుడే మనం కంటి ముందే జరుగుతున్నట్టు, ఆయన మింగుతున్నట్టు, కంఠంలో పెట్టినట్టు, ఆయన మింగకుండా కక్కకుండా పెట్టుకున్నట్టు అని చూపిస్తున్నాడు. దృశ్య కావ్యాన్ని చూపిస్తాడు ఆది శంకరాచార్య గారు. అదే ఆయన గొప్పతనం. ఇంతకీ ఇలా ఎందుకు మనకి ఈ యొక్క లీలలో మనకు చాలా సందేహాలు వస్తాయి.
ఎందువల్ల అంటే లోపల బయట ఏంది అసలు లోకాలు అని ఒక సందేహం. ఇంకా ఏం సందేహం వస్తుంది? అంత విషయాన్ని ఎలాగా అలా చేశాడు, ఎలా ఈ లీల సాధించాడు ఆయన అని అనేక సందేహాలు వస్తాయి. ఇప్పుడు మనలో కూడా ఆత్మగా భగవంతుడు కూర్చో ఉన్నాడు, మన లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. మనమే తార్కాణం. మన లోపల ఆత్మగా కూర్చో ఉన్నాడు, విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడు. అంటే ఆయన లోపల విశ్వం ఉంది, ఆయన బయట విశ్వం ఉంది. ప్రతి అణువున వ్యాపించిపోయినాడు. వ్యాపించిపోయిన ఆయనలో విశ్వం ఉంది, ఆయన బయట విశ్వం ఉంది. అందుకని ఆయన ఆలోచించాడు, నాలో ఉన్న విశ్వము నాశనం కాకూడదు, బయట ఉన్న విశ్వము నశించకూడదు. అన్నీ తానే ఆక్రమించి ఉన్నాడు. విశ్వస్వరూపుడు ఆయన. విశ్వస్వరూపుడు కాబట్టి, విశ్వమంతా వ్యాపించిన వాడు కాబట్టి దాన్ని గుడిక చేయగలిగాడు, దాన్ని చిన్న మాత్ర చేయగలిగాడు, మింగగలిగాడు, నిలుపుకోగలిగాడు, ఆ యొక్క జ్వాలను కూడా భరించగలిగాడు. అందుకే అంత గొప్ప లీల కాబట్టి, ఎవరు చేయలేదని చేశాడు కాబట్టి ఆదిశంకరాచార్యులు గారు ఇంత గొప్పగా స్తోత్రం చేస్తున్నారు ఈ శ్లోకం ద్వారా. ఈ శ్లోకమేగా తర్వాత శ్లోకం కూడా దీనికి సంబంధించిన శ్లోకమే. 2 శ్లోకాల్లో కూడా విషయం ఒకటైనా చెప్పే విధానం చాలా గొప్పగా చెప్పాడు. దీంట్లో ఉపకారం చెప్పాడు. ఈ శ్లోకానికి ఉపకారం తన లోపల ఉండేవి బయట ఉండేవి నశించకుండా చూసుకున్నాడని, మింగకుండా కక్కకుండా పెట్టుకున్నాడని ఆ విధంగా చెప్పేశాడు. ఒక్కో శ్లోకంలో ఒక్కొక్క భావాన్ని, అనేక రకాల భావాలను కలిపి చెప్పడం అనేది గొప్ప విషయం. అది నాలం వా పరమోపకారకం ఇదం త్వేకం పశూనాం పతే పశ్యన్ కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుం సర్వామత్యపలాయనౌషధం అతిజ్వాలాకరం భీకరం నిక్షిప్తం గరళం గళే నగిళితం నోద్గీర్ణమేవ త్వయా. ఈ విధంగా శివానందలహరిలో ఈరోజు మనం 31వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం. ఇంకొక విషయం, కథ చెప్పుకొని వెళ్దామండి. మనకు గౌతమ మహర్షి అనే ఆయన గొప్ప శివభక్తుడు. ఈయన మన గోదావరి ప్రాంతంలో ఉండేవాడు. ఈయన భార్య అహల్య, మనకు రామాయణంలో కనిపిస్తుంది అహల్య ఆమె. వాడిద్దరు భార్యాభర్త ఉన్నప్పుడు ఆ గోదావరి తీర ప్రాంతంలో, ఇప్పుడు గోదావరి ఉంది, అప్పుడు గోదావరి లేదు, ఏవీ లేవు అసలు. ఒకసారి అమిత కరువు వచ్చేసింది ఆ ప్రాంతానికంతా కరువు వచ్చేసింది. వచ్చినప్పుడు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ గౌతముడు కూడా చాలా ఇబ్బంది గురయ్యాడు. తన అనుష్ఠానానికి చాలా కష్టం అయిపోయింది, నీళ్ళు లేకపోతే అంతే కదా. అందుకని ఆ గౌతముడు ఏం చేశాడంటే వరుణ మంత్రాలు ఉపాసన చేశాడు, వరుణదేవుని ప్రార్థించాడు. వరుణదేవుడు ఆయన భక్తికి మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి నీకు అన్నాడు. అయ్యా, ఈ విధంగా కరువు వచ్చేసింది, వర్షం కురిపించండి, నీళ్ళు లేకపోతే ఎలా ఉంటాము, నేను ఎట్లా అనుష్ఠానం చేసుకుంటాను అని అడుగుతాడు. అప్పుడు వరుణదేవుడు ఉండి, నేను వర్షం కురిపించలేను ఇప్పుడు. ఎందువల్లంటే ఈశ్వరుడి ఆజ్ఞ లేకుండా మేము వర్షం కురిపించకూడదు. ఇప్పుడు మీకు అందరికీ కరువు ఉండాలని శివుడి ఆజ్ఞ అయింది కాబట్టి మేము వర్షం కురిపించలేం అంటాడు. మరి ఎలా, మా పరిస్థితి ఏంది అంటాడు. నువ్వు నా భక్తుడి కాబట్టి, నన్ను పిలిచావు కాబట్టి, నేను ప్రత్యక్షమయ్యాను కాబట్టి, మేము వచ్చిన వాళ్ళు వెనక్కు వెళ్ళిపోకూడదు, ఊరికే వెళ్ళిపోకూడదు, నీకేదో ఒకటి చేసుకోవాలి మేము. కాబట్టి నేను పెద్ద వర్షం కురిపించి ఏమీ చేయలేను. కానీ నీకు ఒక ఇది చెప్తాను, నువ్వు ఒక గుంట తవ్వుకో, ఒక తటాకం తవ్వు. నీకు ఆ తటాకంలో మాత్రం నేను నీళ్లు ఉండేటట్టుగా చేస్తాను. అది ఎండిపోదు, ఎప్పటికీ ఎండిపోదు, నీకు ఎప్పటికీ నీళ్లు ఉంటాయి, అది మాత్రం నీకు చేస్తానంటాడు. సరే అంటాడు. ఆయన వెంటనే తవ్వుతాడు.
తటాకం తవ్వంగానే దాని నిండా నీళ్ళు వచ్చేస్తాయి. వరుణదేవుడు మాయమైపోతాడు. ఇక ఈ గౌతముడు ఆ నీటిని అన్ని పంటలకు తన దగ్గర ఉన్న పంట పొలాలకు మాత్రమే, అది కూడా భార్య భర్త ఇద్దరు చేతి పోసుకుంటూ పని చేసుకుంటుంటారు పాపం. కానీ ఇద్దరే ఎంతసేపు పని చేస్తారు, ఆయన శిష్యుడు అంతా సహకరిస్తారు. ఇంకా వీళ్ళు అనుష్ఠానానికి ఏం లోపం ఉండదు, భోజనానికి లోపం లేదు, పంటకు లోపం లేదు, వాళ్ళ పంట మాత్రమే పండుతుంటుంది. ఈ చుట్టుపక్కల అందరూ తెలిసిపోతుంది విషయం. ఎక్కడా నీళ్ళు లేవు, వీళ్ళకి మాత్రం నీళ్లు అన్నీ ఉన్నాయని చెప్పి అందరూ వచ్చేస్తారు. అందరూ మాకు నీళ్లు కావాలి, మాకు నీళ్లు కావాలని చెప్పి అందరూ వచ్చేస్తారు. సరే, అందరికీ నీళ్ళు అవసరం కదా అని చెప్పి ఆయన అలాగే అందరు ఇక్కడే ఉండండి, ఆశ్రమాలు ఏర్పాటు చేసుకొని చెప్పి ఒప్పుకుంటాడు. అందరికీ లోకోపకారం చేయాలనే ఉద్దేశంతో అందరూ అక్కడ చిన్న చిన్న ఆశ్రమాలు కట్టేసుకొని ఆ నీళ్లు వాడుకుంటూ వాళ్ళు అనుష్ఠానం చేసుకుంటూ అందరూ పంటలు పండించుకోవడం మొదలు పెట్టేస్తారు. ఆ నీళ్ళతో అవి ఎండిపోయేది లేదుగా, అందుకని నీళ్ళని తోడి పోసుకొని పంటలు పండించుకోవడం మొదలు పెట్టేస్తారు. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. వీళ్ళు గౌతముడు కానీ అహల్య కానీ గొప్ప భక్తులు వీళ్ళు. అందువల్ల వీళ్ళు ఎప్పుడు మౌనంలోనే ఉంటారు, ఎప్పుడు అనుష్ఠానంలో ఉంటారు, నిరంతరం నామ జపంలో ఉంటారు. వాళ్ళు ఎవరితో మాట్లాడరు, అవసరమైతే తప్ప మాట్లాడరు వాళ్ళు. ఈమె వాళ్ళతో అందరూ నీళ్ళకు పోయినట్టు ఈమె నీళ్ళకు పోతుంది, తీసుకొస్తుంది కడవలతో, కానీ ఆమె ఎవరితో మాట్లాడదు అహల్య. అక్కడికి వచ్చిన ఆ బ్రాహ్మణుల భార్యలు అందరికీ ఏమనిపిస్తుందంటే, ఓహో ఈమె వల్లే మనం ఇక్కడ బతుకుతున్నాము, ఈమె భర్త వల్లే మనందరం బతుకుతున్నాం అని చెప్పి ఈమెకు గర్వము, అందుకే ఈమె మాట్లాడడం లేదని చెప్పి వాళ్ళకు లేనిపోని అనుమానాలు వచ్చేస్తాయి ఆమె మీద. ఆమెమో ఆమె పాటికి ఆమె లోపల మనసులో ధ్యానం చేసుకుంటూ నీళ్ళు తీసుకొస్తుంది, భర్తకు సహాయం చేస్తుంటుంది, వంట చేసుకుంటూ ఈ పనులు చేస్తుంటుంది ఆమె. అక్కడే శిష్యుడికి అందరికి వంట చేసి పెడుతూ ఆ కార్యక్రమం చేస్తుంటుంది ఆమె. కానీ ఈమెకు నీళ్ళకు పోయినప్పుడల్లా ఈ ఆడవాళ్ళంతా కూడా సూటిపోటి మాట్లాడడం మొదలు పెడతారు. ఈమె వల్ల మాకు నీళ్ళు వచ్చాయని చెప్పి ఈమెకు బాగా పగులు, అది ఇది అనే మాటలు ఆమెను డైరెక్ట్గా అనడం మొదలు పెట్టేస్తారు. ఇండైరెక్ట్గా మొదలు పెడతారు, డైరెక్ట్గానే ఆమెను గుర్తుడం మొదలు పెట్టేస్తారు. కానీ ఆమె బాధపడదు, ఎందుకంటే ఏదోలే వాళ్ళు తెలియక అమాయకంతో మాట్లాడుతున్నారులే అని ఆమె పట్టించుకోదు. ఆమె నిరంతరం భక్తురాలు, ఆమెకేం పని అవంతా. కానీ భర్తకు చెప్తుంది, ఏదో రకంగా ఉన్నారండి, నన్ను చూసి మనుషులు ఒక రకంగా మాట్లాడుతున్నారు, నాతో ఏమనడం లేదు, వాళ్ళకి వాళ్ళే అట్లా అనుకుంటున్నారు, ఏందో నాకు అర్థం కాలేదంటే, సరేలే ఎవరు వాళ్ళ మాటలు ఏమో మనకెందుకు, మనం అనుష్ఠానం మంది అని చెప్పి ఆయన పట్టించుకోవడం, ఆమె పట్టించుకుంటుంది. ఆయన చెప్పిన తర్వాత అసలు పట్టించుకోవడం మానేస్తుంది. హాయిగా పోతుంది వస్తుంది, వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నా పడుతుంటుంది. అప్పుడు వాళ్ళకి ఇంకా అలసైపోతుంది. ఏమంటే ఈమె కనీసం జవాబు కూడా చెప్పడం లేదు, ఇంకా పొగురు ఎక్కువగా ఉందని ఇంకా ఇదైపోతుంది. ఆయన ఆడవాళ్ళంతా పోయి మగుళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తూ కూర్చుంటారు. మీరేం చేస్తారో మాకు తెలియదు, ఆ గౌతముని ఇక్కడి నుంచి బయట నెట్టేయాలా మొత్తానికి. ఇతని వల్ల ఆ భార్య బాగా పొగురు పట్టి గర్వంతో ఉంది, ఆమె వల్ల మేమంతా అవమానం పాలవుతున్నాం రోజు అని చెప్పి లేనిపోనివన్నీ భర్తలకు చెప్పి అందరినీ రెచ్చగొడతారు. అందరూ ఏం చేస్తారు, మగవాళ్ళంతా అవునా అట్లా ఉంది ఆ పరిస్థితి అని చెప్పి ఆమె నోరు తెచ్చి ఒక్క మాట మాట్లాడలేదు, కానీ ఎన్నో సృష్టించబడ్డాయి. అప్పుడు వాళ్ళంతా కలిసి వినాయకుడి కోసంగా తపస్సు చేస్తారు. వినాయకుడు ప్రత్యక్షం అవుతాడు. ఏం కావాలి మీకు వరం అంటాడు. నువ్వేం చేస్తావో మాకు తెలియదు, ఆ గౌతముడు మాత్రం గౌతముడి భార్య ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలంటారు. వినాయకుడు అదేంటది, వాళ్ళ వల్లే కదా మీరంతా బతుకుతున్నారు, వాళ్ళు ఇచ్చిన ఆయన తపశక్తితో వచ్చిన నీటి వల్ల మీరంతా బతుకుతున్నారు, ఎందుకు వాళ్ళని ఎలాగొట్టాలనుకుంటున్నారు అంటాడు. వాళ్ళగా నీళ్ళు ఇస్తున్నారని చెప్పి వాళ్ళకి పొగురు పట్టింది, అందుకని వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్తారు. అనగానే వినాయకుడు తప్పు కదా, అధర్మం కదా అంటాడు. నీవు దేవతకు పిలిచావు, వచ్చావు, సహాయం చేస్తే చేయలేదు, వెనక్కి వెళ్ళిపో అని చెప్తారు. అప్పుడు వాళ్ళ దేవతలకు ధర్మం ఏంది, వచ్చినప్పుడు వాళ్ళు ఏదో ఒక వరం ఇచ్చి వెళ్ళిపోవస్తుంది, తప్పదు వాళ్ళకి. అప్పుడు వినాయకుడు మీకు ఏం సహాయం చేయాలి చెప్పండి, చేస్తా అంటాడు. అప్పుడు అతను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే గోహత్య చేసి సరిపోతుంది, గోహత్య పాతకం వచ్చేట్టుగా చేయమని చెప్తారు. గోహత్య పాతకం ఆయన ఎందుకు చేస్తాడు, ఆయన అనుష్ఠాన పనులు ఎందుకు చేస్తాడు అంటాడు. మేము ఏదో ఒక విధంగా ఒక ఆవును అతని పంపిస్తాము, అతను అది చచ్చిపోయేటట్టుగా నువ్వు ఏర్పాటు చేయని చెప్తారు. సరే అని మాయమైపోతాడు.
మీ కర్మ అనుభవించండి అని చెప్పి మాయమైపోతాడు. అప్పుడు వాళ్ళు ఆవును తీసుకొని ఆయన పొలం దున్నుతుంటే ఆ పొలం చేనులో వదిలేస్తారు. అప్పుడు ఈయన ఊరికి ఒక గడ్డి పోస తీసుకొని చేయి 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 అంటూ దగ్గరికి పోయేసరికి ఊరికి గడ్డి పోస్తూనే ఆయన కొట్టను కూడా కొట్టలా, తగలను కూడా తగలలా, వెంటనే అది చచ్చిపోయింది వరప్రభావం వల్ల. ఆయనకి ఇంకా దిగులైపోతుంది, అయ్యో నా వల్ల ఒక ఆవును చంపాను, గోహత్య చేశానని చెప్పి ఆయన అమిత ఆవేదనకు గురి అవుతాడు. గురి అందరు పెద్ద పెద్ద పండితులు పిలిచి ఇప్పుడు నేనేం చేస్తే మంచిది అడుగుతారు. అప్పుడు వాళ్ళంతా నువ్వు రోజుకి 1,000,000 పార్థివ లింగాలు చేసి పూజ చేయాలి శివుడికి ఈ పరిహారంగా అని చెప్తారు. లేదా అది బ్రహ్మగిరిని కొండ, ఆ కొండ చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయమని చెప్తారు. ఇలా రోజు చేయాలని చెప్తారు. అనగానే ఆయన ఆలోచిస్తాడు. లేదా నువ్వు శివుడి కోసంగా తపస్సు చేసి ఆయన జటాజూటంలో ఉండే గంగను కింద తీసుకురావాలా, అదన్నా చేయమని చెప్తారు. ఆయన ఆలోచిస్తాడు. పార్థివలింగాన్ని పూజ చేస్తే నాకేం వస్తుంది, ఆ గిరి చుట్టూ 108 ప్రదక్షిణాలు రోజు చేస్తే నాకేం వస్తుంది, అదేదో నేను పోయి హాయిగా ఆనంద స్థితిలో ఆ భగవంతుడి కోసం తపస్సు చేస్తానని చెప్పి ఆయన అక్కడి నుంచి బయలుదేరేసేసి ఆ నాస్తిక తిరిగి వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళి ఘోరమైన తపస్సు చేస్తాడు శివుడి కోసంగా. అప్పుడు శివుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యి ఏం కావాలి నీకు వరం అంటాడు. మహాన్ బాబా, నేను గోహత్య చేశాను, ఆ గోహత్య పోవడానికి కోసంగా నీ జటాజూటంలో ఉండే గంగ కిందికి రావాలట, అందుకోసం వచ్చానంటాడు. అప్పుడు శివుడు నవ్వి, ఇచ్చివాడా నువ్వెక్కడ గోహత్య చేసావు, అసలు నువ్వే పాపం ఎరుగవు, నువ్వు అటువంటిప్పుడు నువ్వెందుకు అడుగుతున్నావు, నువ్వే పాపం చేయలేదు నాయన అంటాడంట. అవునా, నేను చేయలేదా, అయినా కూడా పర్వాలేదు, నాకు మాత్రం గంగను ప్రసాదించండి, నేను దానికోసమే కదా తపస్సు చేశాను అని చెప్తాడు. నీకు ఒక విషయం తెలియడం లేదు, నీ మీద నింద మోపడానికి కోసంగా వాళ్ళు అలా ప్రార్థించారు నాయన, నువ్వు అస్సలు గోహత్య చేయలేదు నువ్వు, అలాంటప్పుడు ఇంక నీకు గంగ దేనికి అంటాడంట. స్వామి, వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్పితే ఏముంది, అన్నీ నా మంచి కోసమే కదా, ఇప్పుడు నేను చూడండి తపస్సు చేయబట్టే మీరు నాకు ప్రత్యక్షమయ్యారు, ఇంతటి భాగ్యం నాకు కలిగింది, కాబట్టి నాకు ఈ వరాన్ని ప్రసాదించండి అని బతిలాడతాడు. అప్పుడు శివుడు గంగమ్మను సరే ఒక పాయ కిందికి వదులుతాను పో అంటాడు. గంగాదేవి ఒప్పుకోదు. మూర్ఖులైన జనం కోసంగా నేను భూమి మీదకి పోను అంటుంది. అప్పుడు శివుడు నేను మాట ఇచ్చాను గౌతముడికి, కాబట్టి నువ్వు వెళ్ళక తప్పదంటాడు. సరే వెళ్తాను, కానీ ఎవరైతే అతన్ని వెళ్ళగొట్టారు గోహత్య నేరం మోపి వాళ్ళ దగ్గరికి మాత్రం నేను పోను అంటుందన్నమాట. వాళ్ళంతా అక్కడే కదా ఉన్నారు, ఇన్న ప్రాంతంలోనే కదా ఉన్నారు. అలా అంటే ఎలా అమ్మా, అక్కడికే రావాలా, అక్కడే గోహత్య జరిగింది, అక్కడికే రావాలమ్మా నువ్వు అంటాడు. నేను మాత్రం వాడిన ప్రాంతానికి రాను అంటుంది. బతిలాడుకుంటాడు గౌతముడు. సరే అని చెప్పి వస్తుంది. అప్పుడు ఆమె గౌతమి నది, ఆ గౌతమినే మనం ఇప్పుడు గోదావరి అంటున్నాం, అక్కడ ప్రవహించుకుంటూ వస్తుంది. వచ్చేసరికి ఈ దుర్మార్గులంతా వచ్చి స్నానం చేయడం కోసం పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు, గంగాదేవి వస్తుందని చెప్పేసి. వెంటనే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది గంగ. అక్కడ దాకా వచ్చిన గంగ వెనక్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ గౌతముడు శివుని ప్రార్థించి గంగమ్మని ప్రార్థిస్తే ఇంకా ఆయన మీద దయతో వస్తుంటే అప్పుడు గౌతముడు శిష్యుడు కనిపెట్టేస్తారు. ఏ లోపము దోషము చేయని మా గురువు గారిని వీళ్ళు శిక్షించారు కాబట్టి వాళ్ళు శపిస్తారు, శిష్యులు శపిస్తారు, మీకు శివారాధన చేసే అర్హత లేకుండా పోవుగాక మీకు అని వాళ్ళను శపిచ్చేస్తారు. ఇంకా దాంతో వాళ్ళు పశ్చాత్తాపడతారు. మా వాళ్ళే కదా ఇంత గొప్ప తపస్సు చేసి ఆయన గంగా జలాన్ని కిందికి తెప్పించాడని చెప్పి వాళ్ళంతా వచ్చి గౌతముని కాళ్ళు పట్టుకుంటారు. మమ్మల్ని క్షమించవలసింది, తెలియని అజ్ఞానంతో మా భార్యల మాటలు విని అనవసరంగా ఈ పని చేశాం మేము అని క్షమించమంటారు. అప్పుడు గౌతముడు, మీరు దేనికోసం చేసినా నాకు చాలా ఉపయోగమైంది, నేను శివుడి యొక్క దర్శనం కలిగింది, అందుకని మీకే నేను కృతజ్ఞతలు చెప్పాలంటాడు. కానీ మీ శిష్యుడు మమ్మల్ని శపించేశారు, ఇక ఈ శాపం మేము తప్పించుకోలేం కదా అంటే అది మాత్రం తథ్యం, వాళ్ళు దాన్ని మార్చలేరని చెప్తారు. వాళ్ళు ఇంకా వాళ్ళు శివారాధన పనికి రాకుండా అయిపోతారు, నామ జపానికి కూడా పనికి రాకుండా పోతారు వాళ్ళు. అప్పుడు ఆ శాపం ఇచ్చిన తర్వాతే గంగమ్మ మళ్ళీ కిందికి వస్తుంది. వచ్చి నేరుగా ఇప్పుడుండే గోదావరి నది అలా వస్తుంది. ఆ గౌతమి నదినే మనం ఆయన గౌతముడు తీసుకొచ్చిన నదినే గోదావరి అంటున్నాం అన్నమాట. ఈ విధంగా ప్రజల యొక్క
బావు కోసంగా మన ఋషులు గొప్ప గొప్ప త్యాగాలు చేశారు. శివుడు ఏ విధంగా త్యాగం చేశాడో శివభక్తులైన వాళ్ళు కూడా మానవ శ్రేయస్సు కోసంగా గొప్ప త్యాగం చేశారు. వాళ్ళ జీవితాలనే అంకితం చేశారు వాళ్ళు. గౌతముడు కూడా ఈ విధంగా తను చెయ్యని నేరానికి అంత గొప్ప తపస్సంపన్నుడై మనకి ఇప్పటికీ గోదావరి నీరు తాగే భాగ్యాన్ని మనకు ఆంధ్రదేశాన్ని ప్రసాదించిన వాడు గౌతముడు. అంత గొప్ప స్థితి ఆయనది. ఇది ఇవాటి శివాంధ్రలో 31 శ్లోకంలో ఉండే విశేషాంశం.